మల్లేష్ సత్యమూర్తితో ఇలా అంటూ ఉంటాడు. అయినా ఇదంతా నువ్వే దగ్గరుండి జరిపించావు కదా మాస్టరు. నీ కొడుక్కి డబ్బున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకోమని నువ్వే కదా చెప్పావు. అందుకే డబ్బున్న అమ్మాయి మెడలో తాళి కట్టాడు నీ కొడుకు అని చెప్పి మల్లేష్ అంటాడు. దాంతో సత్యమూర్తి ఒక్కసారిగా తలదించుకొని ఇలా అంటూ ఉంటాడు. నా పరువంతా పోయింది. ఇంకా ఇంకెన్ని మాటలని నేను భరించాలి. ఇంకెన్ని మాటలు భరించి నేను ఇక్కడ బ్రతికి ఉండాలి. నేను బ్రతికి ఉండడం వేస్ట్ అని చెప్పి సత్యమూర్తి అంటాడు. దాంతో అక్కడ ఉన్న దేవ, మిథున, ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటారు. ఇక సత్యమూర్తి ఆ మాట అనేసరికి శారద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంకెన్ని అవమానాలు నేను భరించాలని చెప్పి సత్యమూర్తి అంటూ ఉంటాడు. ఇంతలో శారద మిథునతో ఇలా అంటూ ఉంటుంది. నువ్వు ఎందుకు వచ్చావో ఎలా వచ్చావో నాకు తెలియదమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు మాకు మనశ్శాంతి అనేదే ఉండదు. దయచేసి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా ఉంటాము. నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో అని చెప్పి అంటుంది. దాంతో మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళ అత్తయ్య శారద అలా అన్న మాటలు గుర్తు తెచ్చుకొని మిథున అయితే చాలా బాధపడుతూ ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇప్పటికైనా సరే ఈ దెయ్యం మా ఇంటిని వదిలి వెళ్తుందా లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.